ఈశ్వర వాక్యమునందు ఇంత దొరికేటప్పటికీ ఎలా ఉంటుందో చూడండి మనిషి ప్రవర్తన. అందుకే చెబితే మహానుభావుడు ఉపమానం చెప్పాలంటే రామకృష్ణ పరమహంసే చెప్పాలి. నేను తరచు చెప్తుంటాను ఈ విషయాన్ని. ఎవరో వెళ్ళిపోతుంటే జేబుకి కన్నం ఉన్నవాడు ఒకడు వెళ్ళిపోతున్నాడు. ఆ జేబుకున్నటువంటి కన్నంలోంచి ఓ రూపాయి కాసు కింద పడి దొల్లింది. దొల్లి అది ఒక కప్పు ఉన్న కన్నం దగ్గర పడింది. ఆ కప్ప ఆ కన్నంలోకి ఆ రూపాయి తీసుకొని అటు ఇటు చూసింది. అంతే, దానికి అహంకారం వచ్చేసింది. అటుగా రాజుగారు పట్టపటేనుగు మీద ఎక్కి వస్తున్నారు. ఈ చేత్తో రూపాయి ఎట్టుకుంది, రూపాయి ఉంది నా దగ్గర అని ఈ కాలు ఎత్తింది. బుద్ధి లేదు, నేనుంటే నా మీదగా నడిచేస్తున్నావు, పో పక్కకంది. ఏనుగు వింటుందా, తొక్కేసింది. కప్ప చేతిలో రూపాయి పెడితే ఏనుగు మీద కాలెత్తిందన్నారు రామకృష్ణ పరమహంస. యుక్తాయుక్త విచక్షణ మరిచిపోతాడు మనిషి. ఎందుకు చెప్పాడు అన్న ఆలోచన ఉండదు. ఇంకా కన్ను కప్పేస్తుంది. ఎవరో ఉంటారు మహాత్ములు, ఐశ్వర్యవంతులై కూడా వినయంతో ఉండగలిగిన వారు కొద్దిమందే ఉంటారు. వాళ్ళకి ఈశ్వరానుగ్రహం సర్వకాలముల యందు ఉంటుంది.